ఇప్పుడున్న అతి తక్కువ సమయంలో ఎంసెట్‌లో 20,000 బిలో ర్యాంక్ తెచ్చుకోగలమా? అసలు 2 సంవత్సరాలు కష్టపడి చదివిన సిలబస్‌ని ఇప్పుడున్న ఈ 11 రోజులలో కవర్ చేసి 20,000 బిలో ర్యాంక్ తెచ్చుకోవడం సాధ్యమేనా అంటే యెస్ సాధ్యమే. మీరు హార్డ్ వర్క్ కాకుండా స్మార్ట్ వర్క్ చేయాలి. స్మార్ట్ వర్క్ ప్లస్ కన్సిస్టెన్సీ ఉంటే ఎంసెట్‌లో ఈ తక్కువ సమయంలో ఎంసెట్‌లో 20,000 బిలో ర్యాంక్ తెచ్చుకోవడం సాధ్యమే. అది ఎలాగో ఈ వీడియోలో చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నేను మీ ఒక్క నిమిషాన్ని కూడా వేస్ట్ చేయదలుచుకోలేదు. మీకు ఎంసెట్లో బిలో 20,000 ర్యాంక్ రావాలంటే మీకు 160 క్వశ్చన్స్కి గాను మినిమం 70 to 80 మార్క్స్ అయితే రావాలి. మీకు ఎప్పుడైతే 70 మార్క్స్ వస్తాయో మీకు బిలో 120,000 ర్యాంక్ అయితే ఈజీగా వస్తుంది. ఎందుకంటే నా ఎంసెట్లో నాకు 53 మార్క్స్ వచ్చాయి. 53 మార్క్స్కి 48,000 ర్యాంక్ వచ్చింది. నాకు 53 మార్క్స్కి 48,000 ర్యాంక్ వస్తే మీకు 70 మార్క్స్ 75 మార్క్స్ వస్తే 20,000 బిలో ర్యాంక్ ఎందుకు రాదు? సో మీరు 20,000 బిలో ర్యాంక్ తెచ్చుకోవాలంటే మినిమం హాఫ్ ఆఫ్ ది మార్క్స్ 70 మార్క్స్ తెచ్చుకుంటే చాలు మీకు ఈజీగా అయితే 20,000 బిలో ర్యాంక్ వస్తుంది. సో ఎలా బ్రో 70 మార్క్స్ ఎలా తెచ్చుకోవాలి? నేను ఇప్పుడు దాకా ఏమీ ప్రిపేర్ అవ్వలేదు. ఇప్పటికిప్పుడే 70 మార్క్స్ ప్రిపేర్ అవ్వాలంటే అది అవ్వదు. అది అసాధ్యం అంటే ఎస్ అసాధ్యమే. సో మీరు ఈ టైంలో స్మార్ట్ వర్క్ చేయాలి. ఆ స్మార్ట్ వర్క్ ఎలా చేయాలో చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీరు 70 మార్క్స్కి ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ 40 మార్క్స్కి ప్రిపేర్ అవుతే చాలు. సో 40 మార్క్స్ ప్రిపేర్ అవుతే ఎలాగా? ఇంకా 30 మార్క్స్ ఎక్కడికి ఎలా గెయిన్ చేయాలంటే చెప్తాను వినండి. మీరు 40 మార్క్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే మ్యాథ్స్ 80 మార్క్స్ ఉంటుంది, ఫిజిక్స్ 40 మార్క్స్ ఉంటుంది, కెమిస్ట్రీ 40 మార్క్స్ ఉంటుంది. సో ఈ 80, 40, 40 టోటల్ ఈ 160 క్వశ్చన్స్లో 40 మార్క్స్ ప్రిపేర్ అవ్వాలంటే మ్యాథ్స్లో ఒక 20 క్వశ్చన్స్, ఫిజిక్స్లో 10, కెమిస్ట్రీలో 10 టోటల్ 40 క్వశ్చన్స్కి పేపర్ ఎంత టఫ్గా ఇచ్చినా మీరు అటెంప్ట్ చేసే విధంగా ప్రిపేర్ అవ్వాలి. ఈ 40 మార్క్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలంటే 40 మార్క్స్ సంబంధించిన సిలబస్ మ్యాథ్స్కి 20 మార్క్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఫిజిక్స్కి 10, కెమిస్ట్రీకి 10 సంబంధించిన ఏ చాప్టర్స్ అయితే నెక్స్ట్ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఆ వీడియోని మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ 40 మార్క్స్కి ప్రిపేర్ అవుతారు. నెక్స్ట్ ఇంకా 30 మార్క్స్ ఎలా బ్రో అంటే కొంతమంది 30 మార్క్స్కి ఏబిసిడి ట్రిక్స్ అని యూస్ చేస్తూ ఉంటారు. అంటే ర్యాండమ్గా ఏబిసిడి ఈ ఆప్షన్స్లలో ఏదో ఒక ఆప్షన్స్ అయితే పెడుతూ ఉంటారు. సో అలా పెట్టడం వలన ఒకసారి రావచ్చు, ఒకసారి రాకపోవచ్చు. ఈ అదృష్టం బట్టి ఉంటుంది. సో అలా కాకుండా 30 మార్క్స్ లూజ్ అవ్వకుండా 30 మార్క్స్ గెయిన్ చేయాలంటే ఒక ఆప్షన్ ఉంది. ఆప్షన్ అంటే చీట్ కోడ్స్. ఎస్ చీట్ కోడ్స్. చీట్ కోడ్స్ ఎలా? ఆ చీట్ కోడ్స్ ఎక్కడ దొరుకుతాయంటే నేను నా ఎంసెట్ పీరియడ్లో నేను యూస్ చేసిన ఛానల్ ఆర్ఎస్ అకాడమీ. ఈ ఛానల్ గురించి కొంతమంది తెలిసి ఉంటుంది. ఒకవేళ తెలియకపోయినా పర్లేదు, డిస్క్రిప్షన్లో ఛానల్ లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ ఛానల్ లింక్ పైన క్లిక్ చేసి ఆ ఛానల్లో ఉన్న చీట్ కోడ్స్ అయితే ఫాలో అవ్వండి. నేను ఆ ఛానల్లో చీట్ కోడ్స్ అనేది ఫాలో అవ్వాలంటే అది మీ ఇష్టం. మీరు ఆ ఛానల్ చీట్ కోడ్స్ అయినా ఫాలో అవ్వండి, లేకపోతే మీకు తెలిసిన ఛానల్లో ఉన్న అదైనా ఫాలో అవ్వండి, పర్లేదు. బట్ చీట్ కోడ్స్ అయితే కన్సిస్టెన్సీగా ఫాలో అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడున్న ఈ షార్ట్ పీరియడ్లో 70 మార్క్స్కి ప్రిపేర్ అవ్వాలంటే అది అసాధ్యం. సో జస్ట్ 40 మార్క్స్ ప్రిపేర్ అవ్వి 30 మార్క్స్ అయితే చీట్ కోడ్స్ అయితే ఫాలో అవ్వండి. ఆ చీట్ కోడ్స్ కూడా ప్రాక్టీస్ చేయాలి. మీరు చీట్ కోడ్స్ వీడియోస్ చూసి డైరెక్ట్ ఎంసెట్ ఎగ్జామ్లో అప్లై చేద్దాం అనుకుంటారు. సో అది అలా అప్లై చేస్తే జరగదు, అవి అప్లై అవ్వవు. సో మీరు చీట్ కోడ్స్ చూసిన తర్వాత ఒక 160 మార్క్స్ ఫుల్ క్వశ్చన్ పేపర్ తీసుకొని దానిపైన అప్లై చేయాలి. మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి ఎంసెట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అని టైప్ చేస్తే యాప్ వస్తుంది. ఆ యాప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి యాప్ డౌన్లోడ్ చేసుకొని 20-25 పేపర్స్ పైన అయితే అప్లోడ్ చేయండి. ఆ పేపర్స్ వచ్చేసి 10 ఉంటాయి షిఫ్ట్ వైజ్. మార్నింగ్ షిఫ్ట్, ఆఫ్టర్నూన్ షిఫ్ట్ వైజ్గా 10 పేపర్స్ అయితే ఉంటాయి. 20-25 ఎందుకు 20-25 పేపర్స్ రికమెండ్ చేస్తున్నా అంటే 20-25 పేపర్స్ వచ్చేసి కొంచెం అడ్వాన్స్డ్గా అయితే ఇవ్వడం జరిగింది. చీట్ కోడ్స్ అప్లై అవ్వని విధంగా అయితే ఇచ్చారు. సో మీరు ఆ పేపర్స్ పైన చీట్ కోడ్స్ అప్లై చేస్తే మీకైతే కొంచెం నాలెడ్జ్ అయితే వస్తుంది. సో ఇప్పుడే మీరు ఒక 10 సార్లు ఎంసెట్ రాసి 11సారి ఒరిజినల్గా ఎంసెట్ రాస్తే ఇప్పుడే మీరు 10 సార్లు ఎంసెట్ ఎగ్జామ్ రాసింటారు కాబట్టి 10 పేపర్ల పైన చీట్ కోడ్స్ అప్లై చేసింటారు కాబట్టి మీరు ఒరిజినల్ ఎంసెట్ పైన కూడా ఈజీగా అయితే రావడం అయితే జరుగుతుంది, ఎటువంటి టెన్షన్ లేకుండా. సో మీకు ఎన్ని పేపర్స్ వీలైతే అన్ని పేపర్స్ పైన చీట్ కోడ్స్ అప్లై చేయండి. గుర్తుంచుకోండి, చీట్ కోడ్స్ అనేది వాటిపైన కూడా హార్డ్ వర్క్ చేస్తేనే అవి సక్సెస్ అవుతుంది, లేకపోతే అవి కూడా మీకు వర్కౌట్ అవ్వవు. సో మ్యాక్సిమం ఎన్ని పేపర్స్ అయితే ఇప్పుడు ఈ ఉన్న 11 రోజులలో ఎన్ని పేపర్స్ మీద వీలైతే అన్ని పేపర్స్ పైన అయితే చీట్ కోడ్స్ అనేది అప్లై చేయండి. సో రోజు ఒక మాక్ టెస్ట్ అయితే రాయండి. 40 మార్క్స్ సిలబస్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్
టైం మేనేజ్మెంట్ ఈస్ ఇంపార్టెంట్. టైం మేనేజ్మెంట్ అంటే ఇప్పుడు చాలా మంది ఫస్ట్ మ్యాథ్స్ తీసుకుంటారు, ఎందుకంటే చాలా మందికి ఫేవరెట్ సబ్జెక్ట్ అనేది మ్యాథ్స్ ఉండవచ్చు. సో మ్యాథ్స్లో ఫస్ట్ ప్రాబ్లం చూస్తారు, అది కొంచెం వచ్చినట్టు కనబడుతుంది. ఆ ప్రాబ్లం చేస్తూ ఉంటారు 4 మినిట్స్ అవుతుంది, 5 మినిట్స్ అవుతుంది, అది రాదు. ఎంసెట్లో ఉండేది 160 క్వశ్చన్స్ ఉంటాయి, టైం వచ్చేసి 3 అవర్స్ మాత్రమే. అంటే ఈచ్ క్వశ్చన్స్కి 1 మినిట్ 5 సెకండ్స్ అయితే ఉంటుంది. ఆ 1 మినిట్ 5 సెకండ్స్లో ఆ క్వశ్చన్ అయితే కంప్లీట్ చేయాలి. కానీ మీరు మ్యాథ్స్ విషయానికి వస్తే ఒక క్వశ్చన్కి వచ్చేసి 2 మినిట్స్ 3 మినిట్స్, కొన్ని క్వశ్చన్స్కి అయితే 10 మినిట్స్ కూడా పట్టవచ్చు. సో టైం మేనేజ్మెంట్ అనేది చాలా ముఖ్యం. మీరు ముందు మ్యాథ్స్కి వెళ్ళకుండా ఫిజిక్స్కైనా కెమిస్ట్రీకైనా వెళ్ళడం బెటర్. సో ఫస్ట్ కెమిస్ట్రీకి అయితే వెళ్ళండి, ఎందుకంటే కెమిస్ట్రీ నుంచి అయితే క్వశ్చన్స్ ఈజీగా అయితే అడగడం జరుగుతుంది. సో ఫస్ట్ కెమిస్ట్రీకి వెళ్తే ఆ క్వశ్చన్స్ ఈజీగా ఉంటాయి కాబట్టి మీకు కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది క్వశ్చన్ పేపర్ ఈజీగా వచ్చిందని. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ కెమిస్ట్రీకి అయితే వెళ్ళండి, సెకండ్ హాఫ్ అన్ అవర్ ఫిజిక్స్కి రండి, నెక్స్ట్ లాస్ట్ 2 అవర్స్ అయితే మ్యాథ్స్కి అయితే రండి. అలా అయితే మీకు టైం మేనేజ్మెంట్ అనేది జరుగుతుంది. ఎగ్జామ్ అనేది 20 మినిట్స్ బిఫోర్ కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. 20 మినిట్స్ బిఫోర్ కంప్లీట్ చేశాక లాస్ట్ 20 మినిట్స్లో మళ్ళీ క్వశ్చన్స్ అన్ని రీచెక్ చేయండి, ఎందుకంటే మొత్తం 160 క్వశ్చన్స్ ఉంటాయి. 160 క్వశ్చన్స్కి ఆన్సర్ పెట్టామా లేదా, ఎందుకంటే ఎంసెట్లో నెగిటివ్ మార్క్స్ ఉండవు కాబట్టి 160 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి. మీకు 70 మార్క్స్ రావాలంటే అది అంత ఈజీ విషయం అయితే కాదు. సో 40 మార్క్స్కి ప్రిపేర్ అవ్వండి, 30 మార్క్స్కి చీట్ కోడ్ వాడండి. ఈజీగా అయితే ఎంసెట్లో 70 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. మేము ఎవరైతే ప్రిపేర్ అవ్వలేమో, మాకు ప్రిపేర్ అయ్యే అంత నాలెడ్జ్ లేదు అనుకుంటా అనే వాళ్ళు ఉంటారు, వాళ్ళు కేవలం చీట్ కోడ్స్ పైన మాత్రమే హార్డ్ వర్క్ చేయండి. చీట్ కోడ్స్ పైన కూడా హార్డ్ వర్క్ చేస్తేనే చీట్ కోడ్స్ అనేది వస్తాయి. మీరు 160 క్వశ్చన్స్కి కానీ చీట్ కోడ్స్ అప్లై చేస్తే మినిమం 40 మార్క్స్ అయితే క్వాలిఫై అవ్వడం జరుగుతుంది. కనీసం యావరేజ్ స్టూడెంట్ కనీసం క్వాలిఫై అవ్వడానికైనా ట్రై చేయండి, ఎందుకంటే ఒకసారి డిస్క్వాలిఫై అయ్యి బీటెక్ మేనేజ్మెంట్ కింద చేరారంటే మీ కాలేజ్ ఫీజు మినిమం ఎంత తక్కువ వేసుకున్నా 50,000 అయితే ఉంటుంది. సో ఇయర్కి 50,000 వేసుకున్నా 2 ఇయర్స్కి కాను 2 lakhs అయితే అవుతుంది. మీ పేరెంట్స్కి 2 lakhs బర్డన్ తగ్గించిన వాళ్ళు అవుతారు ఎప్పుడైతే మీరు ఎంసెట్లో క్వాలిఫై అవుతారో. సో మీ పేరెంట్స్కి ఆ 2 lakhs బర్డన్ తగ్గిస్తారో, లేకపోతే డిస్క్వాలిఫై అయ్యి మీ పేరెంట్స్ అయితే ఆ 2 lakhs కట్టిస్తారో అనేది మీ ఈ 10 రోజుల భవిష్యత్తు అయితే డిసైడ్ చేస్తుంది. సో మీ పేరెంట్స్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ 10 రోజులు చాలా హార్డ్ వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. మినిమం అయితే రోజుకి 3 అవర్స్ చదివినా చాలు. ఒక 2 అవర్స్ అయితే సబ్జెక్ట్ పైన ఫోకస్ చేయండి, నెక్స్ట్ 1 అవర్ అయితే చీట్ కోడ్స్ పైన ఫోకస్ చేయండి. రోజు ఒక మార్క్ టెస్ట్ అయితే అటెంప్ట్ చేయండి. మార్క్ టెస్ట్ మీరు ఎన్ని మార్క్ టెస్ట్ అటెంప్ట్ చేస్తే మీరు అంత అడ్వాన్స్డ్ అయితే తయారవడం జరుగుతుంది. సో వీలైనంత వరకు కష్టపడండి. ఈ 10 రోజులు మాత్రమే సమయం ఉంది. మీ భవిష్యత్తు ఈ 10 రోజులే డిసైడ్ చేస్తుంది. సో ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. నెక్స్ట్ ఎవరైతే మాకు 40 మార్క్స్ వెయిటేజ్ సంబంధించిన ఈటీ చాప్టర్స్ కావాలంటారో వాళ్ళు నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఆ వీడియోని మిస్ కాకూడదంటే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి. అప్పుడు నేను ఎటువంటి వీడియో రిలీజ్ చేసినా మీకు అయితే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. అప్పుడు మీరు ఆ ఛానల్ని అయితే మీరు ఆ వీడియోని అయితే మిస్ కారు. సో ఎంసెట్కి 10 రోజులు ఉంది కాబట్టి నేను 10 రోజులు మిమ్మల్ని గైడ్ చేస్తాను. రోజు 1 వీడియో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మీరు ఎంత యావరేజ్ స్టూడెంట్ అయినా మిమ్మల్ని ఎంసెట్లో క్వాలిఫై చేయించే బాధ్యత నాది. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. ప్రతిరోజు మిమ్మల్ని మోటివేట్ చేయడం అయితే జరుగుతుంది. ఎంసెట్ 10 రోజులు 10 వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. సో ఎంసెట్ లాస్ట్ చివరి తేదీ వరకు వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మన ఛానల్ని సపోర్ట్ చేసుకోండి. సో ఇదైతే ఈరోజు వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. వెయిట్ ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళ కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, బ్రో ఐఎమ్ ఫస్ట్ సబ్స్క్రైబర్ అని. నేను మీ పేరుని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటా. సో మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. నమస్తే.